నమస్తే. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఇంకొకసారి మన మదర్ టంగ్ తల్లి భాష, మాతృభాష గురించి మాట్లాడారు. ఇంటెన్షన్ ఈజ్ కరెక్ట్, ఇంప్లిమెంటేషన్ ఈజ్ రాంగ్. ఇంటెన్షన్ ఈజ్ రెస్పాన్సిబుల్, ఇంప్లిమెంటేషన్ ఈజ్ డిస్క్రిమినేటరీ. ఇది ఇలా రాజకీయ నాయకులతో వచ్చిన సమస్య. ఒకసారి వినండి ఏమన్నారు. మనం ఒకసారి చూస్తే మాతృభాషలో నేర్చుకుంటే ఈజీగా అర్థం కావడం, కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎక్కడ చూసినా ప్రపంచం అంతా కూడా మాతృభాష ఉంటుంది. అలాంటిది ఇంగ్లీష్ అని చెప్పి అటు ఇటు కాకుండా చేసి చాలా వరకు నష్టపోయారు. ఈరోజు దేశం అంతా కూడా ఒక పాలసీ తీసుకున్నారు, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా మాతృభాషలో ఉండాలని. ఆ విషయంలో కూడా ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉందని తెలియజేసుకుంటూ, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష, తెలుగు రాష్ట్రం అధ్యక్ష, తెలుగు నేర్చుకోకపోతే భవిష్యత్తులో మన ఉనికిని కోల్పోయే పరిస్థితి వస్తుంది. తప్పకుండా ప్రపంచం మొత్తం తెలివైన యువతను తయారు చేసే బాధ్యత, తెలుగును కాపాడుకునే బాధ్యత అది మ్యాటరు. తెలుగు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు పేరు మార్చండి అంటున్నారు, కానీ నేను సపోర్ట్ చేస్తున్నాను. తెలుగు పేరు మార్చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే సరే, రాష్ట్రం పేరు మారుస్తాం అంటున్నారు కదా. ఇప్పుడు నేను చాలా వీడియోలు పెట్టిన ఆంధ్ర అనేది ఉంచండి, కానీ ప్రదేశ్ అనేది లేపండి. అది సంస్క్రిట్ వర్డ్ అని నేను గతంలో చెప్పాను. ప్రదేశ్ ఇస్ సంస్క్రిట్ వర్డ్, ఎత్తేయండి ప్రదేశ్ అనేదాన్ని. ఆంధ్రానాడు అని పెట్టండి. ఓకే, ఆంధ్ర రాష్ట్రం అని పెట్టండి. లేదంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నిజంగా తెలుగు మీద గౌరవం ఉంటే ఆ ప్రదేశ్ అనేది ఎత్తేయండి ఫస్ట్. పాయింట్ 1. పాయింట్ 2, చంద్రబాబు నాయుడు గారి ఇంటెన్షన్ కరెక్ట్. నేను ఏదో చెప్పాను, ఆయన ఇంటెన్షన్ కరెక్ట్. ఇంటెన్షన్ ఏంటి? ప్రైమరీ ఎడ్యుకేషన్ మాతృభాషలో చదివితే పిల్లలకి ఈజీగా అర్థమైద్ది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మాతృభాషలో చదివితే చిన్న పిల్లలకి ఈజీగా క్యాచ్ చేస్తారు. అది కరెక్టే కాబట్టే ఈ ప్రపంచంలో ఎక్స్ట్రాడినరీగా విద్య ఉన్నటువంటి 3 దేశాలు ఉన్నాయి. ప్రపంచంలో నెంబర్ 1 ఎడ్యుకేషన్ ఉంది 3 దేశాలు: ఫిన్లాండ్, జపాను, సౌత్ కొరియా, ఫిలిప్పైన్స్ కాదు, ఇదే ఫిన్లాండ్, ఫిలిప్పైన్స్ కూడా. ఫిన్లాండ్, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాల్లో నెంబర్ 1 ఎడ్యుకేషన్. ఈ కంట్రీస్లో వాళ్ళ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది. బట్ వాళ్ళు ప్రైమరీ ఎడ్యుకేషన్ మాతృభాషలోనే చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాతృభాషలోనే చెప్పమన్నారు. అది నేను చెప్తున్నా, ఆయన ఇంటెన్షన్ కరెక్ట్. ఫిన్లాండ్, జపాన్, సౌత్ కొరియా, ఈ ఫిలిప్పైన్స్ లాంటి దేశాల్లో మాతృభాషలో 5th క్లాస్ వరకు ప్రైమరీ ఎడ్యుకేషన్ పెట్టి ఆ తర్వాత బాగా గుద్దుతారు ఇంగ్లీష్ని. ఓకే, అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అంటున్నారు. ఏమని? ప్రైమరీ ఎడ్యుకేషన్ని మనం మాతృభాషలో చెప్తే అర్థమైద్ది అని. అంతవరకు నేను యాక్సెప్ట్ చేస్తున్నా. ఇంటెన్షన్ ఈజ్ కరెక్ట్, బట్ వై ఇంప్లిమెంటేషన్ ఈజ్ డిస్క్రిమినేటరీ అంటున్నా. ఏంటి ఇంప్లిమెంటేషన్ ఈజ్ డిస్క్రిమినేటరీ? ఈ ఫిన్లాండ్, జపాను, సౌత్ కొరియా, ఫిలిప్పైన్స్ లాంటి దేశాల్లో లోకల్ లాంగ్వేజ్ ఈజ్ మ్యాండేటరీ అప్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్, ఈవెన్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్, ఈవెన్ ఇన్ ఇంటర్నేషనల్ స్కూల్స్, ఈవెన్ ఇన్ గ్లోబల్ స్కూల్స్, ఈవెన్ ఇన్ ICSE schools, even in CBSE schools, everywhere local language is mandatory. అర్థమైందా? ఇంటర్నేషనల్ స్కూల్ లేదు, ICSE లేదు, CBSE లేదు, ఇంటర్నేషనల్ స్కూల్ లేదు, రిచ్ స్కూల్ లేదు, పూర్ లేదు. ప్రతి స్కూల్లో కూడా లోకల్ భాషలో 5వ తరగతి వరకు చదవాలి. ఆ తర్వాత ఇంగ్లీష్ను గుద్దుతారు. ఇది ఇంటెన్షన్ కరెక్ట్. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? మన భాష రావాలి అనేది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇవి పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు మాతృభాషని మనం ప్రైమరీ ఎడ్యుకేషన్లో చెప్పాలని కేవలం ప్రభుత్వ స్కూల్స్లో మాత్రమే గుద్దుతున్నారు దాన్ని. ప్రైవేట్ స్కూల్ పిల్లలు వాడు పుట్టిన దగ్గర నుంచి ఇంగ్లీష్లో చదువుతున్నాడు. పుట్టిన దగ్గర నుంచి నా కూతురు ఉంది, చిన్న కూతురు, ఆ అమ్మాయికి తెలుగు రాదు. ఇప్పుడు కూడా తెలుగు రాదు. పుట్టిన దగ్గర నుంచి వాళ్ళమ్మ నార్త్ ఇండియన్ కాబట్టి ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటూ ఆ పిల్లకి ఇప్పుడు కూడా తెలుగు రాదు. ఓకే, అదే మా బంధువులు గ్రామంలోకి వెళ్తే మా బంధువుల పిల్లలు ఉంటారే, వాళ్ళకి ABCDలు కూడా రావు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ప్రైవేట్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్, వై దే షుడ్ బి డిఫరెన్స్? ఓకే,
ఇప్పుడు మా పిల్లలకి తెలుగు కూడా రాదు కాబట్టి, అక్కడ పిల్లలకి ఇంగ్లీష్ రాదు కాబట్టి రెండు ఆప్షన్స్. మా పిల్లలకి కంపల్సరీగా తెలుగు నేర్పించాలని నువ్వు ప్రైవేట్ స్కూల్లోనే పెట్టాలి. ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించారు వీళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు కాబట్టి ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ ఎందుకు పెట్టాలి, ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి తెలుగు వచ్చు కాబట్టి వీళ్ళకి తెలుగు రాదు కాబట్టి మీరేం చేయాలి, తెలుగును బలవంతంగా నేర్పించాలి. ఎవరు ఇంటర్నేషనల్ స్కూల్లో తెలుగును బలవంతంగా నేర్పించాలి. ఇంటర్నేషనల్ స్కూల్, గ్లోబల్ స్కూళ్ళు, ఐసీఎస్సీ స్కూళ్ళు, సిబిఎస్ఈ స్కూల్స్లో ఇంగ్లీష్ చెప్పడానికి లేదు 5th క్లాస్ వరకు అని మీరు అదన్నా పెట్టాలి. అదన్నా పెడితే ఇప్పుడు నా కూతురు లాంటి వాళ్ళు తెలుగు నేర్చుకుంటారు, చచ్చినట్టు నేర్చుకుంటారు. ఓకే, లేదు అంటే లేదంటే మేము ఒప్పుకోము, మా పిల్లలు తెలుగు వద్దు ఇంగ్లీషే కావాలి అని మా లాంటి పేరెంట్స్ అంటారు కదా, అప్పుడు వాళ్ళను కూడా ఇంగ్లీష్ నేర్పించి వీళ్ళకి మ్యాచ్ చేయాలి. ఈ డిస్క్రిమినేటరీ ఇంప్లిమెంటేషన్ ఏంటంటే ప్రైవేట్ స్కూల్ను వదిలేసి గవర్నమెంట్ స్కూల్స్లో మాత్రం మీరు తెలుగు నేర్చుకోవాలంటే రేపొద్దున మా పిల్లలు, మా బంధువుల పిల్లలు ఇద్దరు ఇంటర్వ్యూకి వెళ్తే మా అమ్మాయి ఎక్సలెంట్గా ఇంగ్లీష్ మాట్లాడితే ఆ పిల్లలు తాత అంటే రేపొద్దున మా అమ్మాయి సెలెక్ట్ అయితే అది సెలెక్ట్ అవ్వరు. అంటే లాంగ్వేజ్ పరంగా చెబుతున్నా, ఎందుకు మా పిల్లలకి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి దాన్ని మ్యాచ్ చేయడానికే కదా, దాన్ని మ్యాచ్ చేయాలి కదా. నేను అదే అంటున్నా ఏంటంటే యువర్ ఇంటెన్షన్ ఈజ్ కరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు. వై దిస్ గేమ్? యువర్ ఇంటెన్షన్ ఈజ్ కరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు, బట్ యువర్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్. ఏంది, కేవలం ప్రభుత్వ స్కూల్స్లోనే ఇంప్లిమెంట్ చేయాలని చూడటం అది డిస్క్రిమినేటరీ, వివక్ష. అది ఆ పిల్లలు వెనకబడిపోతారు. ప్రభుత్వ స్కూల్లో ఉన్న వాళ్ళు వెనకబడిపోతారు. వాళ్ళు ఈ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు దూసుకొని పోతారు, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు వెనకబడిపోతారు. వీళ్ళిద్దరు రేపొద్దున కాంపిటీషన్లోకి రావాలి. వీళ్ళిద్దరు రేపొద్దున ఇంజనీరింగ్లోనో, మెడిసిన్లోనో, జాబుల్లోనో, ప్రైవేట్ కంపెనీల్లోనో వాళ్ళు కంపీట్ అవ్వాలి. వాళ్ళు ఇంకా వెనకబడిపోతారు గ్రామీణ ప్రాంతాల్లో. ఇది నేను చెప్పదలుచుకుంది అది. ఓకే, మోరోవర్ అదే చెప్పాను కదా, ఫిన్లాండ్, జపాన్, సౌత్ కొరియా వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుంటుంది. వాళ్ళు ఏం చేశారు, చట్టం చేశారు. ఏమని, ప్రైవేట్ స్కూల్ కాదు ఇంటర్నేషనల్ స్కూల్ నువ్వు ఏ పేరైనా పెట్టుకో, నువ్వు గ్లోబల్ స్కూల్ అని పెట్టుకో, గల్లీలో స్కూల్ అని పెట్టుకో, నువ్వు 5వ తరగతి వరకు ఇంగ్లీష్ చెప్పడానికి లేదు, లోకల్ భాష చెప్పాలని వాళ్ళు పెట్టారు. అది మీకు చేతనైతే అది పెట్టాలి, అసెంబ్లీలో తీర్మానం చేయాలి. 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఇప్పుడు ఎన్డీఏకి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా ఏం చేయాలి, తెలుగు భాషకు మేము కట్టుబడి ఉన్నామని ఒక చట్టం చేసేయాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ ప్రైవేట్ స్కూల్ కూడా 5వ తరగతి వరకు ఇంగ్లీష్ చెప్పడానికి లేదు, ఇంక్లూడింగ్ నారాయణ కాలేజెస్, నారాయణ స్కూల్స్, ఇంక్లూడింగ్ ఇంకా చాలా ఉన్నాయి, గౌతమి స్కూల్స్ చాలా ఉన్నాయి కదా, ఏదో వికాస్ ఇట్లాంటి చాలా స్కూల్స్ ఉన్నాయి కదా. ఈ స్కూల్స్లో కూడా 5వ తరగతి వరకు ఇంగ్లీష్ చెప్పాలని మీరు చట్టం చేయండి. చట్టం చేసేటప్పుడు అందరూ వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చేస్తారు. ఇప్పుడు మీరేం చేస్తారు, 5వ తరగతి వరకు మేము తెలుగే నేర్పిస్తాం గవర్నమెంట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో మాత్రం నర్సరీ నుంచి ఇంగ్లీష్ నేర్పించుకోండి అని అంటే యూ ఆర్ ఫోర్సింగ్ పూర్ పీపుల్ టు స్టే బ్యాక్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ఫెసిలిటేటింగ్ రిచ్ పీపుల్ టు జాయిన్ ఇన్ ద నారాయణ అండ్ అదర్ స్కూల్స్. వాళ్ళ స్కూల్ని ఎలిమెంటరీ స్కూల్ ఒకసారి 1వ తరగతి చేరినోడు అడేం చేస్తాడు, 10వ తరగతి వరకు ఒకే స్కూల్లో చదవాలిగా, జనరల్గా స్కూళ్ళు మారరు కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే సింపుల్గా ఉన్నవాడిని పేదవాడిని డివైడ్ చేస్తున్నారు. పేదలు మొత్తం కూడా ప్రభుత్వ స్కూల్లో చదువుకోండి, తెలుగు మీడియంలో, ఉన్నవాళ్ళు మాత్రం నారాయణ స్కూల్లో చదువుకోండి, డబ్బులు ఉన్న వాళ్ళని చెప్పి మీరు చేసినట్టు, ప్రభుత్వాలు చేసినట్టు. చంద్రబాబు నాయుడు గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఆయనకి ప్రేమ ఉంటే, నిజంగా తెలుగు భాషను కాపాడాలని చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్లీ హ్యాస్ టు పాస్ ద బిల్ దట్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ స్కూల్స్ దే మస్ట్ టీచ్ ఓన్లీ ఇన్ తెలుగు మీడియం అప్ టు 5th క్లాస్. ప్రైమరీ ఎడ్యుకేషన్ అన్నారు కాబట్టి అప్ టు 5th క్లాస్ ప్రైమరీ ఎడ్యుకేషన్. ఆ చేయలేనప్పుడు దయచేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఇంగ్లీష్ నేర్పించి పెట్టండి. పోసా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అది. అరే మధ్యలో గ్యాప్ వస్తుంది, ప్రైవేట్ వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి గ్యాప్ వస్తుందని గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ నెట్టాడు అతను. ఇప్పుడు దాన్ని రెఫరెన్స్ చేస్తేనే చంద్రబాబు నాయుడు గారు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని రిఫరెన్స్ చేస్తూనే చంద్రబాబు నాయుడు గారు అన్నారు, గత ప్రభుత్వంలో వాళ్ళు ఇంగ్లీష్ నేర్పించారు, నేను కాపాడుతాను అంటే అది ఫేక్ సేవింగ్ చంద్రబాబు నాయుడు గారు. అది దట్స్ నాట్ కరెక్ట్ సేవింగ్. అది నువ్వు కరెక్ట్ సేవ్ చేయటం అంటే ఇది మీరు దీన్ని సేవ్ చేయటం అంటారు దాన్ని.
రన్నింగ్ రేస్లో ఇద్దరు పరిగెడుతుంటే ఒకరిని వెనక్కి లాగి ఒకడికి ఇంకా యాక్సలరేటర్ ఇచ్చినట్టు వాడు సప్పని దూసుకుపోతాడు ముందుకి, ఇంకా ఇక్కడ ఆగిపోతాడు వీడు వెనక గవర్నమెంట్ స్కూల్ పిల్లవాడు. రేపొద్దున కాంపిటీషన్ రాదు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా కాంపిటీషన్ తట్టుకోలేరు. ఓకే, ఈ పాయింట్లో ప్రైమరీ ఎడ్యుకేషన్లోనే ఇంగ్లీష్ నేర్పించాలని జగన్ పెట్టిన పాయింట్లో జగన్ ఈజ్ 100% కరెక్ట్. 100% కరెక్ట్. ఏది ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఇంగ్లీష్ పెట్టాలనేది. ఓకే, ఎనివే నేను ఇది చూసి అసెంబ్లీలో నేను ఇది మాట్లాడాలనిపించింది. నేను ఇంకోసారి చెప్తున్నా, ది ఇంటెన్షన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఈజ్ కరెక్ట్, గుడ్, ఎక్సలెంట్, దట్ small children, they can understand in the mother tongue, but that should be implemented for all the children. You should not be any discrimination between private and government schools. That's all. The discrimination between private and government school is nothing but it's a discrimination between poor and rich. Fundamentally, that's it. Thank you. Namaskar.